పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన భర్త ఒక రోజు రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో మరియమ్మ స్వీట్లు కొని చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టింది. తర్వాత ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలిసింది. దాంతో ఆయన చెల్లించిపోయారు. ఆ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని జనసేన నాయకులను ఆదేశించారు. దాంతో జనసైనికులు ఆ కుటుంబానికి ఆటో కొని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆటో తీసుకున్న మరియమ్మ దంపతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. 20 ఏళ్లుగా తన భర్త రిక్షా తొక్కుతున్నాడని చెప్పిందామె. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆటోతో తమ జీవితాలు మారిపోతాయంటోంది. మీకు ముందు ఒక రిక్షా ఉండేది, ఆ రిక్షా చూడండి అక్కడ ఉంది. అయితే ఆ రిక్షా ఎంత చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఒకవేళ కొత్తదన్నా లేకపోతే అది అలా అమ్మినా ఎంత వస్తుంది? 10,000. ఈ ఆటో ఎంత ఉంటదండి? 3 లక్షలన్నా ఉండొచ్చు, 2 లక్షలన్నా ఉండొచ్చు. అంటే 10,000 రిక్షా అమ్ముకుంటానంటే మీకు లక్షలు విలువ చేసే ఇల్లు అంటే మీరు ఇప్పుడు లక్షాధికారి. బాబు మీరు అందరూ చల్లగా ఉండి ఆ బాబు లెగ్గినందుకు, నేను గుడి దగ్గర నేను ప్రమాణకం చేసినందుకు నేను ఇక్కడే చచ్చిపోతాను. నా బాబు లెగ్గకపోతే నేను రిక్షా అమ్మేస్తాను, పార్టీ ఇస్తాను అని నేను అన్ని చేసినందుకు నా పరువు నిలబెట్టి ఈ సంగాతులకి అందరికి ఎన్నో దుష్టించి మాటలు అన్నారు. నన్ను అన్ని మాటలు కూడా పడ్డాను. నా కొడుకు వచ్చాడు, నా పెద్ద పుల్లు వచ్చాడు, నాకేంటి అన్న ధైర్యం ఉంది, కానీ నాకెవరో తెస్తారు పెడతారన్న ధైర్యం లేదు. నా బాబు గెలిచాడు.